అనిపిస్తుంది. మీరు పోటీ చేయను అని చెప్పగానే రెండు ప్రధానమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఒకటి ఏంటంటే మనోడికి రెండోసారి మంత్రి పదవి ఇన్నందుకు అలిగాడు అన్నది ఒకటి. ఆ తర్వాత తన కొడుకు ఒకవేళ పోటీ చేసినా కానీ ఓడిపోతే ఆ పరాజయం తనది కాదు, ఒకవేళ తను నిలబడి ఓడిపోతే అవమానం పాలవుతాడు కనుక ఖచ్చితంగా పేర్ని నాని ఈ రకంగా తన కొడుకుని బరిలో దింపి పరాజయం బారిన నుంచి కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం చేశారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? అంటే దినకర్ గారు, మీ ఉద్దేశంలో రాజకీయాల్లో ఓడిపోవటం లేదా ప్రజల మన్ననలు పొందలేకపోవటం అనేది అవమానం అని ఏ రాజకీయ నాయకుడు అన్నాడో చెప్పానండి. మీ ఇష్టం. ఈ భారతదేశ చరిత్రలో ఏదైనా ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లో ఒకసారి నుంచుని ఓడిపోతే అది అవమానం అని భావించడం అంటే అటు రాజకీయ నాయకుడు కాదు, అటు ప్రజల మనిషి కాదు, ప్రజా జీవితాన్ని అతను కోరుకోవట్లేదు. ఒక వ్యాపారస్తుడు అవ్వాలి లేదా పొగరమోత అవ్వాలి. పొగరబోతు తప్పితే అరే ప్రజల దగ్గరికి వెళ్ళాం, మనకి మన్నింపు అంటే మనకి మెజారిటీ దొరకలేదు, ఎక్కువ మందిని మనం కన్విన్స్ చేయలేకపోయాం, నెక్స్ట్ టైం చేయాలనేది. అంతేగాని అది అవమానం ఎందుకు అవుతుంది? సార్ మీరు ఇంకోటి కూడా చెప్తాను. ఒకవేళ 1,00,000 మంది ఓటేశారు, నాకు ఒక 48,000 మంది 49,000 మంది నాకు ఓటేశారు. అవతల అతనికి 1000 2,000 ఓట్లు ఎక్కువ మంది అవతల వాళ్ళకి ఓట్లు వేశారు. మరి నన్ను నమ్మి నాకు 48,000 49,000 ఓట్లు వేసిన వాళ్ళు నానిగారు మళ్ళీ ప్రజలు కాదు ఆ ఓట్లు వేసిన వాళ్ళు. మంత్రి పదవి రెండోసారి ఆ ప్రశ్న గురించి. మంత్రి పదవి అసలు నేను ఆశిస్తే కదా దినకర్ గారు, మంత్రి పదవి అనేది నేను ఆశిస్తే కాదు కదా, జగన్ గారి ఛాయిస్తో వచ్చింది అది. నేనైతే ఆ రోజు ఆశ్చర్యపోయాను. 2009 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర మాత్రం నేను ఆశించాను వస్తుందని. కానీ 2019లో అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు మంత్రి వస్తుందని నాకు అసలు ఆశ లేదు, కోరిక లేదు. అది నాకు ఆశ్చర్యం ఆయన నాకు ఇవ్వటం. కాబట్టి నేను చాలా ముందే మీకు ఇందులో ఎవరన్నా అంటే ఆంధ్ర విలేకరులతో ఎవరితో మాట్లాడితే అడగండి. లాస్ట్ క్యాబినెట్ రోజు నేను ఫేర్వెల్ లంచ్ పెట్టాను మొత్తం విలేకరులందరికీ కూడా, మీడియా. ఎందుకంటే ఆ ఎన్పిఆర్ మినిస్టర్గా ఆ రోజు ఇంకా రిజిగ్నేషన్ చేయలే. ఆ రోజు నేను వెళ్ళి చేస్తాను. చేసే రోజు ఎందుకంటే మా దగ్గర అందరి దగ్గర లాస్ట్ డే రిజిగ్నేషన్స్ తీసుకుంటారు. ఫేర్వెల్ లంచ్ పెట్టాను విలేకరులందరికీ. అప్పటికే దానికి 2 రోజుల ముందే నా డిపార్ట్మెంట్ అందరి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి ఫేర్వెల్ అందరితో లంచ్ తీసుకున్నాను. ఆర్టీసీ ఎండి, ట్రాన్స్పోర్ట్ కమిషనరు అందరూ నాకు ఫేర్వెల్ ఇచ్చారు. నానిగారు, మీరు పవన్ కళ్యాణ్ని ఎదుర్కోవడానికంటే వైసీపీ నుంచి మొదట వచ్చేది మీరు. అసలు మీకు పవన్ కళ్యాణ్కి చెప్పుల పంచాయతీ ఏంటి సార్? మొదలుపెట్టింది ఎవరు, కొనసాగించింది ఎవరు? అసలు పవన్ కళ్యాణ్ గారికి నాకు అసలు పొరపాటును కూడా తగువ లేదు, ఆస్తి తగాదా లేదు, ఆయనతో ఘర్షణ లేదు. నేను ఎప్పుడు కలిసి ఎరగను ఆయన్ని. వ్యక్తిగతంగా ఆయనకి నాకు ద్వేషాలు కూడా వెళ్ళినవి. కాకపోతే నేను ఒక నాయకుడిని నమ్మి ఒక నాయకుడిని అభిమానిస్తా. ఒక రాజకీయ పార్టీలో అతని నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు ఆ నాయకుడిని దూషణ చేస్తున్నప్పుడు మరి పార్టీని అంటే ఒక నాయకత్వాన్ని నమ్మి మనం పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ నాయకుడిని డిఫెండ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంటుంది. ఒక కార్యకర్త పాత్ర తప్పితే నాకేం పవన్ కళ్యాణ్ గారితో తగులు పంచాయతీ దాయదులు పోరేం లేదు. పవన్ కళ్యాణ్ పైన జగన్ వదిలిన బాణం పేర్ని నాని, అది ఉంటుంది పొరపాటు. పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు నేను చాలా ప్రెస్ మీట్లు పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్గా 2014కి రాకముందే నేను ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. 2004 నుంచే నేను 2004లో శాసనసభ్యుడిగా ఉన్నాను. 9లో శాసనసభ్యుడిగా రెండోసారి గెలిచాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందే నేను రాజకీయాల్లో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేస్తా మాట్లాడేవాడిని. మిగతా ఏ నేత కూడా మాట్లాడినంతగా పవన్ కళ్యాణ్ పైన పేర్ని నాని ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్ అంటే పిచ్చి ఎక్కువ ఉంటుంది నాకు ఎక్కువ.